మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము ఇజ్రాయిలీల ప్రవచనాలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, prophecies for Israel. నేటి ప్రవచనము వాగ్దానము. Today's prophecy and today's promise from the throne of grace. The book of Psalms 60 verse 12. కీర్తన గ్రంథము నుండి కీర్తన 60వ కీర్తన 2వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. With God we will gain the victory and He will trample down our enemies. కలిసి నాతో చెప్పండి. దేవుని వలన మేము సూర్యాకారములు మేము సూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యేసయ్య, నీ కృప ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, సత్యములోకి జీవంలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మా ఆత్మీయ నేత్రాలు తెరుస్తున్నందుకు, క్రీస్తు యేసు మనస్సు అనుగ్రహిస్తున్నందుకు, వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, వాక్యమునకు విధేయత చూపించేటువంటి జీవితమును పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ నేటి ప్రవచనాత్మక వాక్కును, ఆశీర్వాదమును, వాగ్దానమును పొందుకోవడానికి యేసు ప్రభు నామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అనేక వందల వేల ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అనేక వందల వేల వాగ్దానాలు ఉన్నాయి. కొన్ని మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. ఇది ప్రవచనం, ఇది ఒక వాగ్దానం. అందుకే దీన్ని ప్రవచనాత్మక వాక్కు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఇది భౌతిక పరమైనటువంటి ఆ వాగ్దానము, ప్రవచనము ఇజ్రాయేలీల కొరకు, ఇజ్రాయేలు జాతి కొరకు. ప్రియమైనటువంటి సంఘమా, ఇజ్రాయేలు అనేక కష్టాలను భూలోకంలో వాళ్ళు అనుభవించారు. ఎన్నుకోబడిన క్షణము నుండి ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి బాధలను, యుద్ధాలను వాళ్ళు అనుభవించి ఉన్నారు. అయితే ప్రతిసారి శత్రువు వచ్చినప్పుడు వాళ్లకు విజయమే కలుగుతుంది. కారణం ఏమిటి అంటే దేవుని వలన వాళ్లకు జయము కలుగుతూ ఉంది. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. శత్రువులు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం నుండి శత్రువులు వస్తూ ఉన్నారు. శత్రువు ఎవరు అని మొదటిగా ఆలోచన చేస్తే మనిషి కాదు, మనిషి యొక్క ఆత్మలో, శరీరంలో ప్రవేశించేటువంటి చీకటి దురాత్మలు, సాతానుడు. సాతానుడికి ఎవరంటే కోపము? భౌతికంగా భూలోకములో ఇజ్రాయిలులంటే కోపము, ద్వేషము. ప్రేమటువంటి సంగమా, అందుకే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. వాళ్ళకి జీవితాల్లో వాళ్ళకున్న ధైర్యం ఏమిటి అంటే వాళ్ళకి వాగ్దానము ఉన్నది, వాళ్ళకి ప్రవచనము ఉన్నది, వాళ్ళకి నిబంధన ఉన్నది. వాళ్ళ మధ్యలో అబ్రహాము, ఇస్సాకు దేవుడైనటువంటి తండ్రి అయిన యెహోవా సన్నిధి ఉన్నది. అదే వాళ్ళ యొక్క ధైర్యం. అందుకే వాళ్ళు ఏమంటారంటే మేమే నిజమైన దేవుని పిల్లలము, మేమే దేవునికి పిల్లలము అని వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మీయ అహంకారము ఏమిటి అంటే మేమే ఈ లోకములో దేవునికి ఇష్టమైన, ఎన్నుకోబడిన, పిలువబడిన జనాంగము మేమే అనేటువంటి ఆత్మీయ అహంకారము యూదులకు ఉన్నది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా, వాళ్ళ ఈ లోకంలో దేవునికి ఎంత దూరం అయిపోయినా దేవుడు మాత్రం వారిని వదిలిపెట్టలేదు. దేవుని యొక్క సన్నిధి వారిని వదిలిపెట్టలేదు. దేవుని యొక్క కృప వారిని వదిలిపెట్టలేదు. వాగ్దానము వారితో ఉన్నది, ప్రవచనాలు వారితో ఉన్నాయి, దేవుని యొక్క సన్నిధి వారితో నిరంతరము ఉన్నది. ఎప్పటి వరకు? చిరస్థాయిగా ఉంటుంది. ప్రేమైనటువంటి సంఘమా, ఈ యొక్క దేశాలు అంతమైపోతాయి. ఈ లోకంలో ఉన్నటువంటి సిస్టము
టెక్నాలజీ అంతమైపోతుంది, ఈ లోకంలో పరిస్థితి మారిపోతుంది. కానీ మార్పు లేని మారని దేవుని యొక్క ప్రేమ నిరంతరము వారి ఎడల ఉంటుంది. అందుకే దేవుడు ఏమని సెలవిస్తున్నా అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నిన్ను విడువక నీ ఎడల నా కృప చూపుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. I'm loving you with an everlasting love, therefore I extend my grace and my compassion towards you అంటున్నాడు తండ్రి. ప్రేమైనటువంటి సంఘమా, ఇర్మియా గ్రంథంలో 31లో ఆ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, వాళ్ళకి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటారు. కారణం, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జనాంగం, వాగ్దానము చేయబడినటువంటి జనాంగం, నిబంధన జనులు అని వారికి పేరు. ప్రియమైనటువంటి సంగమ, కొన్ని ప్రవచనాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో అనేక వందల వేల ప్రవచనాలు ఉన్నాయి, కానీ కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుని సత్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం. తండ్రికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి ఈ యొక్క సత్యమునందు విశ్వాసము వచ్చి సత్యమునకు సాక్షులుగా మనం జీవించడానికి మన జీవితాలను సిద్ధపరచుకున్నాం. ప్రవచనం ఏమిటి? ఆ ప్రవచనం అంటే 2వ ప్రవచనం, కీర్తన 89వ కీర్తన 3వ వచనం, సామ్స్ 89:3. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్న నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. నిత్యము ఇజ్రాయేలు యొక్క సంతానము భౌతికంగా భూలోకములో స్థిరపరచబడుతుంది. ఇది ప్రవచనం. ప్రేమైనటువంటి సంఘమా, చట్టాలు మారిపోవచ్చు, ప్రభుత్వాలు మారిపోవచ్చు, అధికారులు మారిపోవచ్చు, ఈ లోకంలో పరిస్థితులు మారిపోవచ్చు, కానీ ఎన్నుకోబడిన ఏర్పాటు చేయబడిన నిబంధన జనులు, they were known as the covenant people, chosen people. I will establish you forever. I will establish your offspring forever. నీ సంతానమును స్థిరపరచదను అని తండ్రి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, మరొక ప్రవచనం ఏమిటి అంటే, కీర్తన 105:24 వచనంలో చూస్తాం. సామ్స్ 105:24. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. తన ప్రజలను పగ చేయునట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచున్నట్లును ఆయన వారి హృదయములను త్రిప్పాను. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, అధిక బలం అనుగ్రహిస్తున్నాడు, విరోధుల కంటే అధిక బలం దయచేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. ఇజ్రాయిలు జాతి ఎడల, ఇజ్రాయిలుల సంతానం ఎడల. అందుకే దేవుడు తెలియచేస్తూ ఉంటాడు, ఏమిటి, వాళ్ళని అనేక రకాలుగా అనేక సార్లు వాళ్ళు దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేసిన, పాపము చేసిన వారిని క్షమించి కనికరించి వారిని తిరిగి కట్టుచూ ఉన్నారు తండ్రి. ప్రియమైనటువంటి సంగమం, ఎహెజ్కేలు గ్రంథములో 34వ అధ్యాయంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. The book of Ezekiel chapter 34 verses 13 and 14. ఎహెజ్కేలు 34లో 13-14 వచనాల్లో రాయబడినటువంటి సత్యం. ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలమందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇజ్రాయిల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను. ఇజ్రాయిలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇది ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెదకుదును. ఇది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 13, 14, 15 వచనాల్లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథం అనేక ప్రవచనాలు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి బలము,
దేవుని యొక్క సన్నిధి, వాళ్ళకు ఉన్నటువంటి బలము, దేవుని యొక్క వాగ్దానము, నిబంధన. కీర్తన 136వ కీర్తనలో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. Psalms 136 verse 22. Psalms 136 22. 136వ కీర్తనలో 22వ వచనంలో ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. Psalms 136 verse 22. తన సేవకుడైన ఇజ్రాయిలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. కలిసి నాతో చెప్పండి. తన సేవకుడైన ఇజ్రాయిలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. వాగ్దాన బలమును పొందుకున్న వారు వీళ్ళు, ప్రియమైనటువంటి సంఘమా. అందుకే యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 54 verse 17. యెషయా 54:17 వచనంలో ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా 54:17. కలిసి నాతో చెప్పండి. నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. ఆమేన్. ఇజ్రాయిలులకు వ్యతిరేకంగా రూపింపబడేటువంటి ఆయుధము కూడా వర్ధిల్లదు. అది దేవుని యొక్క నిబంధన, వాగ్దానము బలము పొందినటువంటి నిబంధన జనులు ఇజ్రాయిలు. ప్రియమైనటువంటి సంఘమా, కొన్ని ప్రవచనాలను, కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. జకరియా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. జకరియా గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 12వ అధ్యాయంలో 3వ వచనం. ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 12 verse 3. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దాన్ని ఎత్తి మోయు వారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వ్యతిరేకంగా నిలబడుతున్నారు. ఎవరికి వ్యతిరేకంగా? ఇజ్రాయేలులకు, యూదులకు వ్యతిరేకముగా నిలబడుతున్నారు. కారణం ఏమిటి? ప్రవచనాల నెరవేర్పు. దేవుని యొక్క మాట సత్యం. ఆకాశము భూమి గతిస్తుంది కానీ ఆయన మాట గతించదు. ఆయన మాట సత్యమైనది, వాక్యము సత్యమైనది. ప్రవచనాలలో జీవము ఉన్నది, వాక్యములో జీవము ఉన్నది. దేవుడు తన మాట నెరవేరుస్తూ ఉన్నాడు. సమస్త జనులకు బరువైన రాయిగా చేతును. దానికి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళందరూ కూడా అంతమైపోతారు. భూజనులందరూ వారికి విరోధులై కూడదు. అనేక మంది కలుస్తున్నారు. దేనికి? అంతం చేయడానికి. ప్రపంచ పటములో ఇజ్రాయిలు అనేటువంటి స్థలము లేకుండా, మ్యాప్లో ఆ యొక్క భూమి లేకుండా, స్థలము లేకుండా, యూదులు లేకుండా ఉండటానికి అనేక మంది విరోధముగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. సాతాను యొక్క ప్రణాళిక నెరవేరదు. కారణం ఏంటి అంటే, ఎన్నుకోబడిన జనాంగాన్ని కాపాడి పోషించి జీవము ఇచ్చి నిత్యము కాపుదల అనుగ్రహిస్తూ ఉన్నాడు తండ్రి. ప్రియమైనటువంటి సంఘమా, అందువల్ల దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నారు వీళ్ళు, ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఆత్మీయంగా ఈరోజు విశ్వాసులకు వ్యతిరేకంగా ఎవరు నిలబడతారు? అపవాది నిలబడుతూ ఉంటాడు. ప్రార్థన చేసేవారికి, పరిశుద్ధంగా ఉండేవారికి వ్యతిరేకంగా అపవాది సాతానుడు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తన సమయం కొంచెమే అని తెలిసి ఎవరిని మృంగుదా అని గర్జించు సింహం అనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అపవాది. అయితే విశ్వాసులు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య దగ్గరకు మనం రావాలి. పరిశుద్ధాత్మ దగ్గరకు రావాలి. యేసయ్య మాటనందు, సత్యమునందు, ప్రవచమునందు విశ్వాసం ఉంచాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు.
జకరియా గ్రంథంలో 12వ అధ్యాయంలో 10వ వచనంలో ఉన్నటువంటి మరొక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 9-10 వచనాల్లో 9వ వచనం, ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్య జనులందరినీ నేను నశింపజేయ పూనుకొనెదను. ఎవరైతే అన్యజనులుగా ఈ లోకంలో ఉన్నారో, యెరూషలేము మీదకి వస్తూ ఉన్నారో, వాళ్ళని నశింప చేయడానికి తండ్రి ఒక ప్రణాళిక సిద్ధపరిచి ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ఇది ప్రవచనం. ఇజ్రాయిల్ల మధ్యలో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండంలో 25వ అధ్యాయంలో ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 25 verses 8 and 9. The book of Exodus chapter 25 verses 8 and 9. నిర్గమాకాండం 25:8-9 వచనాలు. కలిసి నాతో చెప్పండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఆమేన్. మోషేకి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు, ప్రత్యక్ష గుడారం, వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలములో దేవుని యొక్క సన్నిధి ఉండులాగున దేవుడు కోరుకుంటున్నాడు. నేను వారిలో నివసించినట్లు, ఎవరిలో? ఇశ్రాయేలుల మధ్యలో నివసించినట్లు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలని మోషేకి దేవుడు తెలియచేసి ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం ఇజ్రాయేలు దేశములో యెరూషలేము దేవాలయముగా సొలొమోను మహారాజు ద్వారా నిర్మించబడింది. ప్రేమైనటువంటి సంగమా, యావేలు గ్రంథములో ఒక ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2, యావేలు గ్రంథములో ఉన్నటువంటి ఒక ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మను గుర్తు చేసినటువంటి సత్యం 2వ అధ్యాయం 26-27 వచనాల్లో రాయబడినటువంటి సత్యం. యావేలు గ్రంథం 2:26-27 వచనాల్లో నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందరు. నా జనులు ఇక నెన్నడను సిగ్గునందకయుందురు. ఇది దేవుని యొక్క వాగ్దానం, ఇది దేవుని యొక్క ప్రవచనం. దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో ఉన్నది, ఉంటుంది నిరంతరము. ప్రేమైనటువంటి సంగమా, మై ప్రెజెన్స్ షల్ బి విత్ యూ, నా యొక్క సన్నిధి నీలో ఉంటుంది అని దేవుడు సెలవిచ్చాడు. మరొక ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గాడ్ విల్ ప్రొవైడ్ దెమ్ ది ప్రొవిజన్, సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తారు. యెషయా గ్రంథం 65లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 65 verses 18 and 19. 65లో 18-19 వచనాల్లో మనం చూస్తాం. యెషయా 65 ఇక్కడ రాయబడినటువంటి సత్యం, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి ప్రవచనాలు. యెషయా 65:18-19. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. 19వ వచనం, నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. ఇది దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం.
ప్రవచనాల నెరవేర్పు, వారికి సమృద్ధి కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సమృద్ధితో పాటు అభివృద్ధి కూడా కలుగుతుంది అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 45:3, ఐజియా 45:3, 45:3లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 45:3లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి ప్రవచనం 45:3లో, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలిసి కొనున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను. కలిసి నాతో చెప్పండి ఈ యొక్క ప్రవచనాన్ని. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవానైన నేనే అని నీవు తెలిసి కొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఆమేన్. అభివృద్ధి వాళ్ళ మధ్యలో ఉంటుంది, వారిలో ఉంటుంది అన్న సత్యాన్ని ప్రవచనాత్మకంగా యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మరొక ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. The book of Isaiah chapter 60:5. యెషయా గ్రంథము 60వ వచనం, 60వ అధ్యాయం 5వ వచనం. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఇది ప్రవచనం, ఇది వాగ్దానం, ఇది దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క ప్రణాళిక. ప్రియమైనటువంటి సంఘమా, ఇన్ని విధాలుగా తండ్రి వారిని నిలబెట్టి, స్థిరపరిచి, బలపరిచి, అభివృద్ధి చేసి, సమృద్ధిని అనుగ్రహించి, తన సన్నిధి వారి మధ్యలో ఉంచి, అన్యులందరూ తెలుసుకునేలాగా వారిని ప్రేమించిన దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని వాళ్ళు తెలుసుకునేలాగా తండ్రి తెలియచేస్తూ ఉన్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, వీళ్ళకి భద్రత యెషయా గ్రంథములో 27వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాం. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 27:3, 27:3లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఐజియా 27:3వ వచనంలో కలిసి నాతో చెప్పండి. ఇది చాలా బలమైనటువంటి ప్రవచనం. కలిసి నాతో చెప్పండి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. ఆమేన్. పగలు రాత్రి వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. ఎవరు? సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన యెహోవా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీరు కట్టి కాపుదల ఇస్తూ ఉన్నారు. ప్రతి నిమిషము కాపాడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంగతి, ఈ లోకంలో ఎన్ని రకాలుగా శత్రువు, అపవాది క్రియలు, ఎన్ని దేశాలు, అన్ని జనులు ఎంతమంది నిలబడినా వారిని ఏమి చేయలేరు. కారణం దేవుని యొక్క వాగ్దానం ఉన్నది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది, తండ్రి సన్నిధి ఉన్నది. తండ్రి సన్నిధితో పాటు తండ్రి పంపినటువంటి ఈ యొక్క దేవదూతలు వారి మధ్యలో ఉన్నారు. తండ్రి వారి పక్షాన యుద్ధము చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి ప్రవచనాల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 62:6, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 62:6, 6వ వచనం. కలిసి నాతో చెప్పండి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయినా పగలైనా
వారు మౌనముగా ఉండరు. ఆమేన్. ఎవరు అని ఆలోచన చేస్తే దేవదూతలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మౌనంగా ఉండరు. నీ ప్రాకారముల మీద, ఆ యెరూషలేము చుట్టూ, ఆ ఇశ్రాయేలుల చుట్టూ దేవదూతలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మౌనంగా ఉండరు. తండ్రి ప్రణాళిక నెరవేర్చడానికి తండ్రి అనుమతితో తండ్రి యొక్క ప్రణాళికను వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. ఎవరు? దేవదూతలు. ప్రేమైనటువంటి సంగమా, కాబట్టి వాళ్ళు ఎన్నుకోబడిన జనాంగము, ఏర్పాటు చేయబడిన జనాంగము. ఆ జనాంగాన్ని ఒక విశ్వాసిగా, యేసయ్య పిల్లలుగా మనం ఏం చేయాలి? వారిని ప్రేమించాలి. లోకములో పరిస్థితి ఎలా ఉన్నా, ఎంతమంది వారిని వ్యతిరేకించినా, నిత్యము మన ఆలోచనల్లో క్రీస్తు ప్రేమ వారి ఎడల ఉండాలి. తండ్రి ప్రేమ యూదుల ఎడల, యెరూషలేము ఎడల మనం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే సంఘానికి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి ఇది ఒక ఆజ్ఞ. 10 ఆజ్ఞలతో పాటు అనేక ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచి ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఇది కూడా ఒక ఆజ్ఞ లాగా మనం స్వీకరించాలి, అంగీకరించాలి. కలిసి నాతో చెప్పండి. కీర్తన 122 6వ వచనాన్ని, వాగ్దానాన్ని, ప్రవచనాన్ని. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఆమేన్. మనలో ప్రేమ అనుక్షణం వారి మీద ఉండాలి. యెరూషలేము మీద, యూదుల మీద ప్రేమ కలిగి వారి క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇది మన యొక్క బాధ్యత, ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. ప్రియమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సత్యాన్ని ఎందుకు గుర్తు చేస్తాడంటే, సత్యమును మనము అనుసరించవలసిన వారమై ఉన్నాం, సత్యమును వెంబడించవలసిన వారమై ఉన్నాం, సత్యమునకు సాక్షులుగా జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి సంఘమును బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, హెచ్చరిస్తున్నాడు. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క 2వ రాకడ కొరకు సంఘమును సిద్ధపరుస్తున్నాడు. క్రీస్తు యేసు రూపములోకి, సారూప్యములోకి మార్చడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. సంఘమును యేసయ్య రాకడకు సిద్ధపరుస్తున్నటువంటి దినాలలో, కృపకాలములో నీవు నేను ఉన్నామన్న సంగతి మరచిపోకూడదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథములో 9వ అధ్యాయం 10వ వచనం. The book of Job chapter 9 verse 10. ఎవడను తెలిసి కొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. కలిసి నాతో చెప్పండి. ఎవడను తెలిసి కొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆమేన్. ఎవరి జీవితాల్లో? విశ్వాసుల జీవితాలు. కాబట్టి మనలో విశ్వాసము ఉండాలి. విశ్వాసము కలిగి మనము జీవించాలి. యేసు ప్రభుని వెంబడించాలి, పరిశుద్ధాత్మను వెంబడించాలి, సత్యమును వెంబడించాలి. లెక్కలేనన్ని అద్భుతాలు. ప్రియమైనటువంటి సంఘమా, మొదటి అద్భుతం ఏమిటి అంటే రక్షణ. 2వ అద్భుతం ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమను పొందటం. 3వ అద్భుతం ఏంటి అంటే పరిశుద్ధాత్మ శక్తిని, వరాలను పొందటం. అవి కాకుండా భౌతికపరమైనటువంటి అద్భుతాలు, శారీరకపరమైన, ఆర్థికపరమైన, కుటుంబపరమైన జీవితంలో, మన జీవితాల్లో లెక్కలేనన్ని అద్భుతాలు చెయ్యగల సర్వశక్తిమంతుడు ఆయన. కాబట్టి ఈరోజు నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ఆయన దగ్గరకు మనం రావాలి. ప్రేమైనటువంటి సంఘం, ఆయన దగ్గరకు వచ్చి ఆయన చేసేటువంటి కార్యాలను మనం అనుభవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. నీలో అనుమానం ఉండకూడదు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. నీలో అనుమానము ఎట్టి పరిస్థితిలో ఉండకుండా నీవు వాక్యమును అనుసరించాలి అని, యేసయ్యను అనుసరించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు.
కీర్తన 77:14. ఇది మరొక బలమైనటువంటి ప్రవచనం. Psalms 77:14. Psalms 77:14. కీర్తన 77:14. కలిసి నాతో చెప్పండి. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆమేన్. జనములలో నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టడానికి, ఆశ్చర్య క్రియలు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనం సిద్ధపడాలి. యేసయ్య చేసేటువంటి ఆశ్చర్య క్రియలను అనుభవించటానికి. యేసయ్య నా జీవితంలో ఆశ్చర్య కార్యము జరిగించాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. యేసు సర్వశక్తిమంతుడు, యేసు బలవంతుడు, యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన సజీవుడు అని పునరుత్థానపు శక్తిని ప్రకటించడానికి, నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నీవు అనుభవించినటువంటి తండ్రి ప్రేమను, యేసయ్య కృపను, యేసయ్య చేసిన కార్యాలను ప్రత్యక్షపరచాలి అని, బయలుపరచాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 77వ కీర్తనలో 11-12 వచనాలు. Psalm 77:11-12. 11-12 వచనాలు. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. I will remember all the marvelous things, the good deeds that you have done in my life. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనకేం కలుగుతుంది? మనకి బలం కలుగుతుంది, మనలో విశ్వాసం పెరుగుతుంది. ప్రేమటువంటి సంఘమా, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. దినవృత్తాంతములు 18లో ఒక సత్యాన్ని మనం చూస్తాం. పద్దెనిమిది 24. దినవృత్తాంతములు 1వ గ్రంథం ఒకసారి తెలుద్దాం. దినవృత్తాంతంలో 1వ గ్రంథంలో 18వ వచనంలో, 18వ అధ్యాయంలో 24వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 18 లేదు కదా అక్కడ? సరే, క్షమించండి, అది పొరపాటున తప్పు రాశాను. కీర్తన 29:11. కీర్తన 29:11లో ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 29:11. Psalms 29:11. కీర్తన 29:11లో ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కలిసి నాతో చెప్పండి. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. దేవుని యొక్క ప్రణాళిక బలాన్ని అనుగ్రహిస్తారు, శక్తిని అనుగ్రహిస్తారు. ఆయన సమాధానాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సంగమా, అందుకే ఇర్మియా గ్రంథాన్నిలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 33:6, 33వ అధ్యాయంలో 6వ వచనంలో కలిసి నాతో చెప్పండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నా, వారిని
స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఆమేన్. ఇది వారికి ఇజ్రాయిలకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము, ప్రవచనం. విశ్వాసమైనటువంటి మనకి కూడా పరిశుద్ధాత్ముడు అదే సత్యాన్ని మన జీవితాల్లో జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 61:7 యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ఒక ప్రవచనాత్మక వాక్కును జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథము 61:7 రాయబడినటువంటి ఒక సత్యం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఇజ్రాయిలులకు నిత్యము ఆనందము కలుగుతుంది, నిత్యము వారి జీవితాలలో క్షేమము కలుగుతుంది, నిత్యము వారికి స్వస్థత కలుగుతుంది, నిత్యము దేవుడు వారి జీవితాల్లో ఉన్నారు అని ప్రజలు తెలుసుకునేలాగా పరిశుద్ధాత్ముడు వారిని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కీర్తన 147:5 మరొక ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 147వ కీర్తన 5వ వచనాన్ని కలిసి నాతో చెప్పండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆమేన్. Psalms 147:5. ఆయన గొప్పవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు, తండ్రి గొప్ప దేవుడు, పరిశుద్ధాత్ముడు గొప్ప దేవుడు, అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు అంతము లేదు. ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వాంతరయామి, ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని సైన్స్ అండ్ ఓమ్ని పొటెన్స్. ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, ఆయన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు. కాబట్టి ఆయన సన్నిధికి మనం రావాలి. ఎలా రావాలి? విశ్వాసముతో రావాలి. ఎందుకు రావాలి? ఆరాధన చేయటానికి రావాలి. తండ్రిని ఆరాధన చేయటానికి, యేసయ్య కృపలో దినదినము వర్ధిల్లటానికి, యేసయ్య రెండవసారి వచ్చినప్పుడు ఇచ్చేటువంటి బహుమానాలు పొందుకోవటానికి మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 27వ వచనంలో ఉన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 16:27 పరిశుద్ధాత్ముడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ప్రతి ఒక్కరికి బహుమానం ఉన్నది. దేర్ ఇస్ ఎ రివార్డ్ ఫర్ ఎవ్రీవన్. ప్రేమైనటువంటి సంగమ, పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ప్రేమ ఉచితం, కృప ఉచితం. తండ్రి ప్రేమ ఉచితం, యేసయ్య కృప ఉచితం, కృప ద్వారా రక్షణ ఉచితం, పరలోకం ఉచితం, నిత్య జీవం ఉచితం. కానీ బహుమానాలు మాత్రం ఉచితం కాదు. బహుమానాల కొరకు భౌతికంగా కష్టపడాలి, మానసికంగా కష్టపడాలి, ఆత్మీయంగా కష్టపడాలి. కష్టపడిన వారికే బహుమానాలు. ప్రియమైనటువంటి సంఘం, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను రాబోచున్నాను. తండ్రి మహిమతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్నాను. కొన్ని వందల వేల కోట్ల దేవదూతల సమూహముతో యేసు ప్రభువు వారు రాబోతున్నారు. ఎవరి కొరకు? అన్యుల కొరకు కాదు. ప్రభు అయిన యేసు రక్తములో కడగబడిన, కొనబడిన, విమోచింపబడిన పరిశుద్ధులందరి కొరకు సార్వత్రిక సంఘమును తీసుకొని వెళ్ళడానికి యేసు ప్రభువు రాబోతున్నారు. బహుమానాలు ఇవ్వటానికి. బహళ మంచి నమ్మకమైన దాసుడా, నీవు నమ్మకంగా ఉన్నావు. విశ్వాసములో, ప్రార్థనల్లో, కానుకల్లో, సువార్త ప్రకటించడంలో, ఆత్మను సంపాదించడంలో, సంఘము కొరకు, తండ్రి రాజ్యము కొరకు నీవు సిద్ధముగా ఉన్నావు. కాబట్టి ఇదిగో నీవు పొందవలసిన బహుమానమని వేసేయటానికి సిద్ధంగా ఉన్నారు. రాజులకు రాజుగా, చక్రవర్తిగా, ప్రభువులకు ప్రభువుగా రెండవసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. కాబట్టి మనం సిద్ధపడదాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకున్నాం. యేసు ప్రభు వారు త్వరలో రాబోతున్నారు.
ఈ లోకములో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, యుద్ధాలు జరుగుతున్నా, యాక్సిడెంట్లు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా, పాపము పెరిగిపోతున్నా, అత్యధికంగా ఈ లోకములో అన్యాయము జరుగుతున్న, పాపము పెరిగిపోతున్నా, నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, యేసయ్య మాట సత్యమైనది, జీవము కలిగింది. యేసయ్య ప్రవచనాలు నిరంతరము నిలబడతాయి. ప్రియమైనటువంటి సంగమా, కాబట్టి మనల్ని మనం అప్పగించుకుందాం. రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మదేవ, సత్యమును ప్రకటించినందుకు నీకు వందనాలు. ఇజ్రాయేలుల కొరకు నీవు సిద్ధపరిచిన ప్రవచనాలను, విశ్వాసులమైన మాకు నీవు సిద్ధపరిచిన ప్రవచనాలను, వాగ్దానములను జ్ఞాపకం చేసుకోవటానికి మాకు ఇంతవరకు సహాయము దయచేసినందుకు వందనాలు. మేము విన్న సత్యాన్ని, ప్రవచనాలను నిరంతరము జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణమును, పునరుత్థానమును జ్ఞాపకం చేసుకోవటానికి, యేసు ప్రభువు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపడటానికి పరిశుద్ధాత్మడా నీవు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి విధమైన అనుమానాన్ని, బలహీనతను, చీకటి అధికారాన్ని, సాతాను యొక్క ప్రణాళికను యేసు ప్రభు నామములో దూరమైపోవునుగాక. యేసు ప్రభు పరిశుద్ధ రక్తము ద్వారా కాపుదల, భద్రత, విడుదల కలుగునుగాక. నిత్యము కృపాక్షేమములు ప్రతి ఒక్క విశ్వాసి జీవితములో కలుగునుగాక. నిత్యము యేసయ్య సన్నిధి ఉండునుగాక. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి చేత విశ్వాసుల హృదయాలు, జీవితాలు నింపబడునుగాక. నిత్యము భద్రత కలుగునుగాక. నిత్యము యేసయ్యలో ఉన్న శక్తి చేత, పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి చేత, కృపా వరముల చేత సంఘము దినదినము అభివృద్ధి చెందునుగాక. కృప నుండి కృపలోకి, విశ్వాసం నుండి విశ్వాసములోకి ఎదుగుదల కలుగునుగాక. ఆత్మీయ అభివృద్ధి కలుగునుగాక. నిత్యము పరిస్థితులు ఎలా ఉన్నా సమాధానము, యేసు ప్రభువులో సమాధానము, పరిశుద్ధాత్మలో సమాధానము కలుగునుగాక. అనుకూల పరిస్థితులు లేకపోయినా, పరిస్థితులు వ్యతిరేకించిన నీ యొక్క కృప, నీ యొక్క సమాధానం, యేసయ్యలో సమాధానము కలుగునుగాక. యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగునుగాక. జీవము యేసయ్య నామములో కలుగునుగాక. మమ్మలను జీవింపచేస్తున్నందుకు వందనాలు. సత్యములోకి, విశ్వాసములోకి, ఆశీర్వాదములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నిరంతరము యేసయ్య కొరకు జీవించటానికి, యేసు ప్రభు యొక్క మరణమును, పునరుత్థానమును ప్రకటించటానికి మేము సిద్ధముగా ఉన్నాము అని ప్రమాణం చేస్తూ, ఒప్పందము చేస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ఆశీర్వాదమును, అభిషేకమును, జీవమును, స్వస్థతను యేసు ప్రభు నామములో కలిసి పొందుకొంచున్నాము తండ్రి.